హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'లీలో అండ్ స్టిచ్' ఇదొక లైవ్ యాక్షన్ మూవీ గైస్. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. రన్ టైమ్ 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీని 2002లో వచ్చిన యానిమేటెడ్ మూవీ నుంచి లైవ్ యాక్షన్‌గా తీశారు. యానిమేటెడ్ మూవీ అయితే నేను చూడలేదు గైస్. సో నేను ఈ రివ్యూని యానిమేటెడ్ మూవీతో కంపేర్ చేయకుండా జస్ట్ ఈ మూవీ గురించే చెప్తాను. ఈ మూవీని 80 మిలియన్‌తో తీస్తే వరల్డ్ వైడ్‌గా ఈ ఇయర్ 1 బిలియన్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది గైస్. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అనేవి మీకు జెన్యూన్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక పాప స్టోరీ చూపిస్తారు. తన పేరు లీలో. తన లైఫ్‌లోకి ఒక ఏలియన్ క్రియేచర్ వస్తుంది. దాని పేరు స్టిచ్. ఒక ఎక్స్‌పెరిమెంట్ ద్వారా ఆ ఏలియన్‌ని క్రియేట్ చేస్తారు. అది ఎంత పవర్‌ఫుల్ అంటే వరల్డ్ మొత్తానికి చాలా డేంజరస్ క్రియేచర్. సో ఆ ఏలియన్ వెంట వేరే ఏలియన్స్ కూడా పడతారు. అలాగే మన సిఐఏ ఏజెంట్స్ కూడా ఆ ఏలియన్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకెలా అనిపించిందో చెప్తా. ఫస్ట్‌లీ స్టోరీ అయితే చాలా బాగుంటుంది గైస్. అంటే సింపుల్‌గా ఉంటుంది. లాస్ట్‌లో కొన్ని చిన్న చిన్న ట్విస్ట్‌లు ఉంటాయి. త్రూ ఔట్ ద మూవీ ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది గైస్. స్టార్ట్ చేశాక స్టాప్ చేయాలి, బోరింగ్‌గా ఉందని మాత్రం అస్సలు అనిపించలేదు. ఆ ఏలియన్ యానిమేషన్ ఏదైతే ఉందో చాలా ఫన్నీగా అనిపించింది. అంటే వీఎఫ్ఎక్స్ యానిమేటెడ్ క్యారెక్టర్ లాగా అస్సలు అనిపించలేదు. అంత రియలిస్టిక్‌గా ఉంటుంది. అంటే ఆ ఏలియన్ ఎంత డేంజరసో మూవీలో చెప్తారు. బట్ ఆ ఏలియన్ లుక్ అయితే అస్సలు అలా అనిపించలేదు. ఐ నో ఈ మూవీ టార్గెట్ ఆడియన్స్ చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీస్ అని. మూవీలో వరల్డ్ ఎండ్ అవుతుందనే కాన్సెప్ట్ ఉంటుంది. సూపర్ పవర్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి గైస్. బట్ అన్నీ కూడా కామిక్ వేలో ఉంటాయి. ఎక్కడ కూడా మూవీ సీరియస్‌గా ఉండదు. ఒక్క బ్లడ్ చుక్క కూడా ఉండదు గైస్. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్‌కి ఈ మూవీ మంచి టైం పాస్ అయిపోతుంది. నాకైతే యావరేజ్ అనిపించింది మామ. బాలేదు, నాకు నచ్చలేదు అనట్లేదు. నేను ఇలాంటి మూవీస్ చూస్తా. టైం పాస్ కోసం చూస్తాను. బట్ నాకిష్టమైన జానర్ ఇది కాదు. సో ఇఫ్ మీకు లైట్ హార్టెడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఫ్యామిలీతో చూడాలనిపిస్తే డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. బట్ ఇఫ్ మీరు కామిక్ వేలో మూవీ కాకుండా ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్స్పెక్ట్ చేసి చూస్తే మిమ్మల్ని ఈ మూవీ డిసప్పాయింట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసి టైం పాస్ కోసం చూడాలంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ టైం పాస్ ఎంటర్‌టైనర్. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు గైస్. హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. సో ఇది గైస్ 'లీలో అండ్ స్టిచ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.